హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇది యాక్చువల్గా పేరెంట్స్కి పెద్దగా సంబంధం లేని వీడియో, కానీ మొత్తం కాలేజీ వ్యవస్థలో, దేశవ్యాప్తంగా యూనివర్సిటీస్ వ్యవస్థలో ఒక పెద్ద కుదుపు అనేది జరిగింది. ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వీడియో. ఏం జరిగింది అంటే, ఉత్తరప్రదేశ్లోని పర్టికులర్గా నోయిడా అనే ప్రాంతంలో ఉన్నటువంటి అమిటీ యూనివర్సిటీ, ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీ ఉందో, దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ అయింది. ఆమెకి ఏదో గ్రీవియన్స్ ఉండింది, దాని మీద పిటిషన్ ఫైల్ చేసింది. అమిటీ యూనివర్సిటీ అనే దాంట్లో చాలా గందరగోళాలు జరిగినాయి. దీని మీద అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉందని గుర్తించినటువంటి సుప్రీంకోర్టు అమిటీ యూనివర్సిటీ ఒకటే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 4,000 ఏమో మనకి దాదాపు ఒక 600 ఏమో అప్రాక్సిమేట్లీ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ అన్ని యూనివర్సిటీలు కూడా అవతవకలు జరిగి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్స్ ఒక 14 పాయింట్లతో కూడినటువంటి ఒక క్వశ్చనీర్ని సుప్రీంకోర్టే రెడీ చేసిందని చెప్తున్నారు. 14 అంశాలతో కూడుకున్నటువంటి, అంశాలు అంటే 14 విషయాలు అనమాట. అంటే మేబీ ఎగ్జాంపుల్ అంటే ఫినాన్స్ అనేది ఒక విషయం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫినాన్స్ అనేది ఒక విషయము, తర్వాత ల్యాండ్కి సంబంధించినటువంటి రికార్డ్స్, ల్యాండ్ రికార్డ్స్ అనేది ఒక విషయము. ఫినాన్స్ అంటే శాలరీస్ అనుకోండి ఎగ్జాంపుల్. తర్వాత సబ్మిటెడ్ డాక్యుమెంట్, ఉదాహరణకి ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఉందనుకోండి, యూజీసీకి సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంటు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంటు, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎన్నెన్నైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి వీళ్ళు అప్లికేషన్స్ అన్నీ చేసి ఉంటారు. ఉదాహరణకి ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అయిందనుకుందాం. ఉదాహరణకి మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ అవ్వకముందు అక్కడ ఏం కాలేజ్ ఉండింది, అది ఏం మెర్జర్స్ అని, ఆ బిల్డింగ్స్ ఎలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, వాళ్ళు ఎన్ని కోర్సులకు అప్లై చేశారు, ఏ బేసిస్ మీద అప్లై చేశారు, దానికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నాయా, దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, లేకపోతే ఏ టు జెడ్ అనమాట. అంటే లాస్ట్ 7-8 ఇయర్స్ రికార్డ్స్. ఈ రికార్డ్స్లో ప్రత్యేకంగా నేను గమనించినటువంటి ఇతర కాలేజీల వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మన గవర్నమెంట్ అనేది డీసెంట్రలైజ్డ్ గవర్నమెంట్ ఉంటుంది. డీసెంట్రలైజ్డ్ గవర్నమెంట్ అంటే ఒక యూజీసీ సంబంధించి ఇది ఒక గవర్నమెంట్ బాడీ. ఉదాహరణకు డీమ్డ్ యూనివర్సిటీ అయితే ఏఐసిటి అనేది మరో బాడీ. అంతకుముందు ఈ పర్మిషన్స్ రావాలి అన్నట్లయితే ఎన్బిఏ ఇది ఒక బాడీ, నాక్ ఇది ఒక బాడీ, తర్వాత జేఎన్టీయు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు అరోరా యూనివర్సిటీ ఉందనుకుందాం. అరోరా యూనివర్సిటీ అనేది ఇంతకుముందు దేని పర్మిషన్ కింద ఉంది, జేఎన్టీయు కింద ఉంది. దానికి తర్వాత ఎన్బిఏ వచ్చింది, దాని తర్వాత నాక్ వచ్చింది, దాని తర్వాత అది ఏఐసిటికి యూజీసీకి నాకు ఎన్బిఏ ప్లస్ నాక్ డబుల్ ప్లస్ ఉంది కాబట్టి నాకు యూనివర్సిటీ ఇవ్వండి, డీమ్డ్ యూనివర్సిటీకి అప్లై చేసుకుంది యూజీసీకి. తర్వాత అది డీమ్డ్ యూనివర్సిటీ అయింది. అంటే ఈ జేఎన్టీయు దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఇక్కడ దాకా పోయిన దాకా మొత్తం జర్నీని కన్సాలిడేట్ చేస్తున్నారు. వాళ్ళు ఏఐసిటికి సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్, అప్పుడు ఏఎఫ్ఆర్సీకి సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్, అసలు అది ఇదని కాదు, మొత్తం డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా వెరిఫై చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఏం జరుగుతుంది అంటే, అనేక యూనివర్సిటీస్, ఉదాహరణకి శ్రీనిధి యూనివర్సిటీ ఉందనుకోండి, శ్రీనిధి యూనివర్సిటీతో పాటు శ్రీనిధికి సంబంధించినటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి ఈ 14 పాయింట్స్ని కన్సాలిడేట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే 24వ తారీఖు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. అంటే అవకతవకలు ఎక్కడ ఉన్నాయి, నాకు తెలిసి సుప్రీంకోర్టుకి ఒక పెద్ద షాక్ తగులుతుంది. ఎందుకంటే డీవియేషన్స్ లెవెల్ ఎంత ఉంటుంది అంటే, యూనివర్సిటీస్లో అప్రాక్సిమేట్లీ 70% డీవియేషన్ చేస్తారు వీళ్ళు. అంటే 30% జెన్యూన్ ఉంటుంది, 70% డీవియేషన్ చేస్తారు. ఇదంతా చూసినటువంటి సుప్రీంకోర్టు మరి ఏం చెప్తుంది, మరి రాష్ట్ర ప్రభుత్వాలతో? ఎందుకంటే ఈ యూనివర్సిటీస్ రన్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా మేజర్లీ పొలిటీషియన్స్ లేకపోతే అపోజిషన్ లీడర్స్. ఏదర్ అంటే పాలకపక్షంలో ఉంటారు లేదా ప్రతిపక్షంలో ఉంటారు. మొత్తానికి ఇద్దరు పొలిటీషియన్సే. వేరే కమ్యూనిటీ వాడు ఎవడు యూనివర్సిటీ బిట్ రన్ చేసే శక్తి ఉండదు. ఎందుకంటే ఇదంతా పొలిటికల్లీ లాబింగ్తో కూడుకున్నటువంటి వ్యవస్థతోనే ఇది నడుస్తుంది. కాబట్టి మరి ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ పక్షము, ఎవరు బీజేపీ పక్షము, లేకపోతే అక్కడ లోకల్ గవర్నెన్స్, అంటే ఉదాహరణకి ఇక్కడైతే బీఆర్ఎస్ అనుకోండి, లేకపోతే అక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అనుకోండి, మరి ఏ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు మీద ఏం చేసుకుంటారు, మరి ఎట్లా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు? కానీ జెన్యూన్గా రిపోర్ట్ చేస్తే మాత్రం ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ తెలంగాణలో పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నాయి. నాకు తెలిసి శ్రీనిధి యూనివర్సిటీ అనుకోండి, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి, ఇటుపక్క మల్లారెడ్డి యూనివర్సిటీస్, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, సిఎంఆర్, ఐఆర్ఈ, ఎంఎల్ఆర్, అదేవిధంగా అరోరా యూనివర్సిటీస్, అన్నీ ఎన్నైతే ఓక్సన్ యూనివర్సిటీ, ఆల్ యూనివర్సిటీస్ కూడా ఇన్స్పెక్షన్ అవుతాయి. ఇంతవరకు భారతదేశంలో ప్రాపర్ ఇన్స్పెక్షన్ లేకుండానే యూనివర్సిటీ స్ట్రక్చర్ వచ్చినాయి. అందుకనే కొంత మేలు జరిగినప్పుడు కూడా మేజర్లీ అరాచకం జరిగిందనే చెప్పాలి. దీంతో ఇక్కడ విచిత్రం ఏంటంటే, యూనివర్సిటీస్ ఇన్స్పెక్షన్తో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి రిమైనింగ్ అన్ని కాలేజీలో కూడా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఈ ఇన్స్పెక్షన్లో ప్రధానంగా 4 మెంబర్స్, 6 మెంబర్స్ దాకా వస్తున్నారు. 1 నుంచి 4 రోజుల పాటు ఇన్స్పెక్షన్ అనేది నడుస్తూ ఉంది. ఎంతటి కఠినమైనటువంటి ఇన్స్పెక్షన్ ఎప్పుడు చూడలేదని చెప్పేసి చాలామంది కాలేజీ వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. చూడాలి. నేను అనుకున్న నా ఉద్దేశం కరెక్ట్ అయితే, నా లెక్క ప్రకారం కరెక్ట్ అయితే, తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, నాకు తెలిసి ఈ ఇన్స్పెక్షన్ రిమైనింగ్ కాలేజెస్ కూడా కానీ కన్సాలిడేట్ చేసి కానీ రిపోర్ట్ తీసుకొని దగ్గర పెట్టుకుందన్నట్లయితే చాలా మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇంతవరకు ఎడ్యుకేషన్ సెక్షన్లో ఉన్నటువంటి అతిపెద్ద లూప్ లైన్ని ఈ ఇన్స్పెక్షన్ బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఏం జరగనుందనేది కాలమే చెప్పాల్సింది. బట్ చాలా చాలా స్ట్రిక్ట్గా అయితే ఇన్స్పెక్షన్స్ చాలా ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో ఇటు యూనివర్సిటీస్కి కానీ దానికి సంబంధించినటువంటి అనుబంధ కాలేజీలకు కూడా 1 నుంచి 4 రోజుల వరకు ఇన్స్పెక్షన్ జరిగే అవకాశం ఉంది. బహుశా రేపెల్లుండిలో కన్సాలిడేట్ చేసి వీటిని యూనివర్సిటీస్కి పంపించేటువంటి అవకాశం ఉంది. మరి యూనివర్సిటీలకు చేయమని చెప్పినటువంటి ఇన్స్పెక్షన్ కాలేజీలకు ఎందుకు చేస్తుందంటే ఇక్కడ మరో వివాదం ఉంది. తెలంగాణకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఈ ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి వివాదం ఇక్కడ ఒకటి, ఫీజు రీయింబర్స్మెంట్ ఎఫ్ఆర్ఎస్ అంటారు దీన్ని. ఈ ఎఫ్ఆర్ఎస్ సంబంధించినటువంటి 10,000 రూపాయల బకాయిలు తెలంగాణ ప్రభుత్వం కాలేజీలకి మధ్య వివాదానికి కారణమైందనమాట. దాదాపు 10,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇది ఒక కీ పాయింట్ అయితే ఒక 40 ఇంజనీరింగ్ కాలేజీల వరకు 40 ఇంజనీరింగ్ కాలేజెస్ కోర్టుకు వెళ్ళి ఫీజులు పెంచుకున్నాయి. సో గవర్నమెంట్ చెప్పదలుచుకుంది ఏంటంటే టీఎఫ్ఆర్సీ అంటే తెలంగాణ ఫీ రెగ్యులేటరీ కంపెనీ, టీఎఫ్ఆర్సీ అంటారు, తెలంగాణ ఫీ రెగ్యులేటరీ కమిటీ మరియు యాక్చువల్ శాలరీస్కి మధ్య డిఫరెన్స్ ఉంది అనేసి చెప్తూ ఉన్నారు. సో ఈ రెండు మధ్య డిఫరెన్స్ని కానీ ఫైండ్ అవుట్ చేసి మేము కానీ కోర్టుకి సబ్మిట్ చేస్తే వీళ్ళ యొక్క ఫీజులు పెరగవు అన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది. మరి 40 ఇంజనీరింగ్ కాలేజీలు ఇన్స్పెక్షన్ చేస్తారా, లేదా ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజీల మీద ఈ ఇన్స్పెక్షన్స్ ఉంటాయా? ఈ ఇన్స్పెక్షన్ యొక్క ఫలితము ఏ విధంగా ఉండబోతుంది? ఫీజు రీయింబర్స్మెంట్ మీద కానీ అదేవిధంగా పెరిగినటువంటి ఫీజుల మీద కానీ వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా లూప్కి అవకాశం లేకుండా ఇన్స్పెక్షన్స్ అయితే ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి. సో ఫలితం ఏ విధంగా ఉంటుంది? ఈ ఫలితాలు ఎందుకంటే రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఏ ఇన్స్పెక్షన్స్ సక్సెస్ అయ్యే అవకాశం లేదు. మరి ఇది రాజకీయ ప్రేరేపితమా, నిజంగా తెలంగాణ ఉన్నత విద్యని మరి సుధరాయించే ప్రయత్నమా, లేదా ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి తప్పించుకునేదానికి గవర్నమెంట్ మార్గాలు ఎదుగుతుందా? కాలేజీలని ఈ ఫీజు రీయింబర్స్మెంటు అదేవిధంగా ఫీజు హైకుల గురించి మాట్లాడనివ్వకుండా నోరు మూపించడానికే ప్రభుత్వం ఇన్స్పెక్షన్స్ చేస్తుందా అని రకరకాల సందేహాలు మీడియా సర్కిల్స్లో కొనసాగుతూ ఉన్నాయి. బట్ వాస్తవం ఏంటి అన్నది మనం కొంతకాలం వేచి చూస్తే తెలుస్తుంది. సో స్టే ట్యూన్ టు ఎడ్యు9. థ్యాంక్ యూ. జై హింద్.